హలో, అభి ఎక్కడున్నాడు? అభి ఇప్పుడైతే నేను రోడ్డు మీదే ఉన్నాను. నేను అడిగేది రాక్ స్టార్ అభిని. భవిష్యత్తు నిన్న రాత్రి మీ ఫోన్ నుంచి ఫోన్ చేశాడు. మీరు ప్లీజ్ చెప్పండి తను ఎక్కడున్నాడు. అలాగా అవునవునవును తన అభి సారియా వాళ్ళు నాతో పాటే ఉన్నారు. ఇవాళ నా దాబాలో మేమందరం కలిసి హోలీ ఆడాము. చాలా మజా వచ్చింది. కానీ ఒక విషయం మాత్రం అర్థం కాలేదు. అంత మంచి మనిషికి ఎవరైనా శత్రువులు కూడా ఉంటారని. అంటే ఏంటి? అంటే మేమంతా హోలీ ఆడుకుంటున్నాం. అప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఎక్కడి నుంచో తెలియదు పిస్తోల్ తీసుకుని వచ్చేసారు. ఆయన్ని ఆయన భార్యను ఎత్తుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి అభి గారు ఆయన భార్య అడవి వైపు పరిగెత్తారు. ఇక వీళ్ళేమో వాళ్ళ వెనకనే పరిగెత్తారు. నాకేమనిపిస్తుందంటే వీళ్ళు వాళ్ళకి దొరికారేమో అనిపిస్తుంది. సార్ మీరు ప్లీజ్ మీ దాబా నెంబర్ ఇస్తారా నాకు ప్లీజ్? అలాగే అడ్రస్ కూడా. అలాగే తీసుకోండి. వన్ సెకండ్. సరే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. షిట్, ఇప్పుడేం చేయాలి? కింద అందరూ వాళ్ళిద్దరి కోసం ఎంతో ఆరాటంగా ఎదురు చూస్తున్నారు. ఓ గాడ్. కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను. ఆహా, వా అలియా గారు, చివరికి మీరు రానే వచ్చేశారు. నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు తప్పకుండా వస్తారని. మిమ్మల్ని చూస్తుంటే నాకు కవిత గుర్తొస్తుంది. చెప్పరా? మనవి చేస్తున్నా, ఆవిడొచ్చింది మా ద్వారంలోకి. అది ఆ దేవుడి ఆదేశం. ఒకసారి మేము ఆవిడ్ని, ఒకసారి బిల్డింగ్ ని చూస్తుంటాం. వా ఏం కవిత చెప్పా నేను? అయితే చివరికి అన్నయ్య ప్రేమ చెల్లెల్ని లాక్కురానే వచ్చింది. చివరిసారి కలవడానికి రానే వచ్చావు కదా నువ్వు, నీ భగవంతుడు లాంటి అన్నయ్యని. చివరిసారి నిన్ను కలవటానికి వచ్చాను నేను. లేదంటే పోనీ ఇలా అనుకో, చివరిసారి నిన్ను వార్న్ చేయటానికి వచ్చాను. నువ్వు మా అన్నయ్యని వదిలే, లేదంటే నిన్ను ఎక్స్పోజ్ చేస్తాను. ఏంటి ఎక్స్పోజ్ అంటున్నావు? ఏదైనా సినిమా కానీ చూసొచ్చావేంటి నువ్వు ఎక్స్పోజ్ చేస్తానంటున్నావు? అయినా అలియా గారు, ఒక విషయం చెప్పండి. ఈ మీ ఫ్యామిలీ ఏదైతే ఉందో మొత్తం వెర్రి వాళ్లతో నిండిపోయిందా ఏంటి? లేదా మీ అన్న చెల్లెలు ఏమైనా వెర్రి కోసం స్పెషల్ కోర్స్ ఏమైనా చేశారా? అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నీ ఇష్ట ప్రకారం ఇక్కడికి వచ్చానన్నా? లేదలియా గారు, నువ్విక్కడికి వచ్చింది నువ్విక్కడికి రావాలని నేను కోరుకోవడం వల్ల. వచ్చేసావు కాబట్టి పని మొదలు పెడతావా? అన్నిటికంటే ముందు నీ ఎదురుగా నేను మీ అన్నయ్యని వదిన్ని చంపేస్తాను. ఇక ఎలా చంపేస్తానంటే, జనమందరూ వాళ్ళకి యాక్సిడెంట్ అయిందా అనుకుంటారు. ఇక ఆ తర్వాత నీకొక సర్ప్రైజ్. ఆ తర్వాత నేను నిన్ను చంపుతాను. ఏం చేయను అలియా గారు? నాకు తప్పనిసరి కదా. ఇవాళ నాకు అన్నిటికంటే పెద్ద తలనొప్పి నువ్వే కదా. నిన్ను చంపేయాల్సిందే కదా. ఎందుకంటే నేను ఏదైతే చేస్తున్నానో నీ మూలంగానే చేస్తున్నాను. అందుకే ఇది ఫ్యామిలీ రీయూనియన్ కాదు, ఫ్యామిలీ ఫేర్వెల్. ఇది ఇక్కడ అన్న చెల్లెలు అన్నయ్య వదిన అందరూ చివరిసారి కలుసుకుంటారా? ఎలా ఉంది నా ప్లాన్? అవును, ఈ సంగతి తనుకి ఇంకా వైశాలి కూడా తెలుసని నాకు తెలుసు. అయినా ఏం పర్వాలేదు అలియా గారు, వైశాలికి నేను డబ్బు తినిపించి ఒప్పిస్తాను. ఒకవేళ తను నోరు విప్పితే అప్పుడు తనని కూడా చంపేసి నీ దగ్గరికి పంపించేస్తాను. పైకి, టాప్ ఫ్లోర్. లేవండ్రా, విశ్రాంతి సరిపోయింది. ఇక పని చేయాల్సిన తనతో. దాన్ని తీసుకురండి. ప్రజ్ఞా గారు, ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పుడు క్లైమాక్స్ టైం వచ్చేసింది. ఏం రాక్ స్టార్, బాగా అలసిపోయావేమో నువ్వు. మరేం పర్వాలేదు, నేను నీకు కథ చెప్తాను. అయినా అసలు నీకు కథలు వినిపించడం చాలా సరదా కదా. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై ఒక ఫ్లాప్ రాక్ స్టార్ ఉండేవాడు. అచ్చం నీలాగానే, కానీ తన గొంతు బాగుండేది. చాలా బాగా పాడేవాడు. కానీ వాడికి బుర్ర పాడైంది. వాడెన్ని పాటలు పాడాడో అన్ని తప్పులు చేశాడు. అన్నిటికంటే మొదటి తప్పు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరి మీదైతే తనకు ప్రేమే లేదు. రెండో తప్పు, తన లవ్ స్టోరీని వదిలేసి ఇంకొకరి లవ్ స్టోరీకి అడ్డుపడటం, అది కూడా ఒక మ్యారేజ్ హాల్ కోసం. మూడో తప్పు, తన భార్య కోసం తన ప్రాణాలు ప్రమాదంలో పడేసుకున్నాడు. తను ఏమాత్రం ఇష్టపడని భార్య కోసం. ఎవరితో అయితే తనకేం సంబంధం లేదు. పేరు అర్థమైందా? పేరు చెప్పనా? చెప్పు. అర్థమైందా లేదా? ఎవరి గురించి మాట్లాడుతున్నానో తెలిసింది కదా? అర్థమైంది కదా? ఏంట్రా, చాలా చక్కగా పాటలు పాడుకుంటున్నావు నువ్వు. ఇంకొకరి పనిలో కాలడ్డు పెట్టాల్సిన అవసరం ఏంటి నీకు? నువ్వు నా ప్లాన్ మధ్యలో రాకుండా ఉంటేనా
నువ్వు ఈ పాటికి నీ ఇంట్లో నీ గర్ల్ ఫ్రెండ్తో సంతోషంగా ఉండేవాడివి. అలాగే బుల్బుల్తో నాకు పెళ్ళైపోయి ఉండేది. అప్పుడు నేను తనతో కలిసి నా ఇంట్లో సంతోషంగా ఉండేవాడిని. ఎందుకు వచ్చావురా నువ్వు? బాగా మందెక్కింది కదా అని నువ్వు ఇలా మబ్బుల్లో తేలిపోకూడదు. బొక్కబోర్ల పడతానేమోనని భయం ఉండాలి నీకు. వీడిని తీసుకెళ్ళి ఎక్కడైనా పడుకోబెట్టండి. వీడు నన్ను చంపే తొందరలో తడబడిపోయి ఈ బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయేలా ఉన్నాడు. ఒకవేళ వీడు పడిపోయాడంటే మీకు ఈ పని చేసినందుకు డబ్బులు ఎవడిస్తాడు? ఏయ్! శాంతంగా ఉండవు, శాంతంగా ఉండవు. వేడా ఏమన్నావు నువ్వు? హ? నీకు తెలుసా నీ స్టైల్ అంటే నాకు చాలా ఇష్టమా? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందా? నువ్వు రాక్ స్టార్ కాకపోయినా నిజం చెప్తున్నాను, నా క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండేవాడి వీను. అలాగే ఒకవేళ నువ్వు కార్పొరేటర్ కాకపోతేనా బహుశా అప్పుడు ఒక మంచి మనిషి అయి ఉండేవాడివి. కానీ ఈ డబ్బు పవర్ని బుర్రని పాడు చేసి పడేశాయి. ఏయ్, నీ వాగుడిక చాలా అర్థమైందా? స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాం. నువ్వు పాత నానుడి వినే ఉంటావు కదా, పాము చావుతూ కర్ర విరగలేదు అనేది. ఏంటి చూస్తున్నావు? ఇందులో నువ్వు పామువి, నేను కర్రని. ఇప్పుడు నేను ఎలా చంపాలంటే నువ్వు చనిపోవాలి, నా మీద నేరం పడకూడదు. ప్రజ్ఞ గారు, ఐఎమ్ రియల్లీ సారీ ప్రజ్ఞ గారు. చూడండి, ఇప్పుడు నేనేం చేయబోతున్నానో అది చూస్తే మీకైతే చాలా బాధగా అనిపిస్తుంది. అయినా అందరికీ తెలిసిందే కదా, ఒక భార్య ఎదురుగానే తన భర్తను చంపితే మరి బాధగానే అనిపిస్తుందిగా. అనిపిస్తుంది కదా? ఏం బ్రిలియంట్ ఐడియా వచ్చింది నా బుర్రలో. నేను ఇంత ఇంటెలిజెంట్ అని నాకు కూడా తెలియదు తెలుసా? ఎలాంటి ఐడియా వచ్చిందో తెలుసా? నీ మొగుడు అభి చచ్చిపోతాడు, కానీ నా మీదకి కేసు మాత్రం రాదు. ఏయ్, గన్నివ్వు. దీన్నేమంటారో తెలుసా? తెలుసా నీకు దీన్నేమంటారో? రాక్ స్టార్. దీన్నేమంటారో తెలుసా? గన్, తుపాకీ. దీంట్లోంచి బుల్లెట్లు దూసుకొచ్చినప్పుడు మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే మజా అయిన విషయం చెప్పరా? మజా అయిన విషయం ఏంటంటే, దీంతో ఎదుటి వ్యక్తిని ఎవరు కాలుస్తారో వాళ్ల చేతుల్లోనే ఇది ఉండాలి. ఎందుకంటే పోలీసులకు వాళ్ల వేలి ముద్రలే దొరుకుతాయి కాబట్టి. చేతులు విప్పండి. ప్రజ్ఞ గారు, మీకోసం హోలీ గిఫ్ట్. పట్టుకోండి, పట్టుకోండి, సరిగ్గా పట్టుకోండి, పట్టుకోండి. గన్ పెంచా. నేను చెప్తున్నాను, గన్ పేల్చో. అమ్మగారు, మీరు బీపీ మాత్రం వేసుకోలేదు కదూ? అమ్మా జానకి, నా జీవితమే మందుల మీద నడుస్తోంది. నాదే ఉంది. వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించు. వాళ్ళ జీవితం ఇప్పుడే మొదలైంది. వాళ్ళింటికి వచ్చేస్తున్నారని మనం ఎంత సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో తెలీదు. అమ్మా, మీరేం కంగారు పడకండి. చూడండి, వాళ్ళిప్పుడు వచ్చేస్తూనే ఉండుంటారు. వాళ్ళు ఇంతకు ముందు గుండాల నుంచి తప్పించుకున్నారు కదా, ఈసారి కూడా చూడండి, వాళ్లకు మస్కా కొట్టి వచ్చేస్తారు. భగవంతుడి దయ వల్ల అలాగే జరగాలి. పూర్ణిమ, అమ్మా సరళ నిద్రపోయింది కదా? నేను మీకోసం మాత్రలు నీళ్లు తీసుకొస్తాను. వాళ్ళిద్దరూ ఎందుకు తిరిగి రాలేరంటే నేనే స్వయంగా వాళ్ళని కార్పొరేటర్ దగ్గర చూశాను. అర్థమైందా నీకు? ఒకవేళ మీరు బంగు నిషాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే ప్లీజ్ మళ్ళీ తాగద్దు, గదిలోకి వెళ్ళండి. అలాగే ఏమీ అరవద్దు, లేదంటే ఎవరైనా వింటారు. వింటారేంటి? వినేశారు.